చెప్పేది పూర్తిగా వినొత్తా. నేను నిర్దోషి అని నిరూపించుకుంటాను. నువ్వు దోషివని రామ్మామకి తెలిసేలా చేస్తాను. నేను ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను. నువ్వు ఇంట్లో నుంచి అదే రోజు బయటికి వస్తావు అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఏంటి ఖాళీగా ఉన్నాను కదా నీ కలలు కంటున్నావా? వెళ్ళవే అని మహాలక్ష్మి అంటూ ఉంటే, వెళ్తానత్తా, కానీ తప్పకుండా మళ్ళీ వస్తాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు చలపతి సీతమ్మను అనవసరంగా అన్యాయంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. పాపం సీతమ్మ ఎక్కడుందో ఏంటో, సీతమ్మకు ఫోన్ చేద్దామని చెప్పి చలపతి సీత ఫోన్కి ఫోన్ చేస్తాడు. సీతమ్మ ఫోన్ కలవట్లేదు. అంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటుందా? శివకృష్ణ అన్నయ్యకు ఫోన్ చేస్తే తెలుస్తుందని చెప్పి చలపతి శివకృష్ణకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు శివకృష్ణ సుమత ఫోటోకి దీపం పెడుతూ ఉంటాడు. లలిత ఫోన్ చూసి, ఏమండి చలపతి గారు ఫోన్ చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక శివకృష్ణ ఫోన్ దగ్గరకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి చలపతి గారు, ఏంటి ఇలా ఫోన్ చేశారని చెప్పి అడుగుతుంటాడు. సీతమ్మ అక్కడికి వచ్చిందా అని చెప్పి చలపతి అడుగుతుంటాడు. సీత ఇక్కడికి రావడం ఏంటి, అక్కడే ఉంటుంది కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది అని చెప్పి చలపతి మహాలక్ష్మి ఇంట్లో జరిగిన గొడవంతా కూడా శివకృష్ణ లలితలకు చెప్తూ ఉంటాడు. అది విని శివకృష్ణ వెంటనే, ఏంటి రామ్ సీతను పుట్టింటికి పంపించేశాడా? సీతపై ఆ మాత్రం నమ్మకం లేదా అని చెప్పి అడుగుతుంటాడు. రామ్ మనసును అందరూ కలిసి విరిచేశారు. అందుకే రామ్ తప్పని పరిస్థితుల్లో సీతను పంపించేశాడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. సీతమ్మ అక్కడికే వచ్చి ఉంటుందని ఫోన్ చేశాను అన్నగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. సీత ఇక్కడికి రాలేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సీతమ్మ అక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది అని చలపతి అంటూ ఉంటాడు. సీత ఇక్కడికి రావాలి, ఇక్కడికి తప్ప తనకు తెలిసిన వాళ్ళంటూ ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సీతమ్మ ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు, కానీ రామ్ ఏమన్నా అంటే తట్టుకోలేదు అన్నగారు, అందుకని చెప్పి సీత ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా అని చలపతి అంటూ ఉంటే, సీత సావుని పరిష్కారంగా చూసుకోదు, ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొంటుంది కానీ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సరే అన్నగారు, సీతమ్మకి నేను ఫోన్ ట్రై చేస్తాను అని చలపతి చెప్తూ ఉంటాడు. సరే మేము కూడా ఫోన్ ట్రై చేస్తాము, సాయంత్రం వరకు సీత ఇంటికి వస్తుందేమో చూస్తాం, రాకపోతే మేమే అక్కడికి వస్తాము అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు. ఏంటండి ఇలా జరిగింది, సీత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని లలిత శివకృష్ణతో అంటూ ఉంటుంది. సీత ఎక్కడికి వెళ్ళదు, తప్పకుండా ఇక్కడికే వస్తుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మిథున కోసం మిథున పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటండి అమ్మ ఇంకా రాలేదు అని మిథున వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. ఇందాకలా ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో దిగానంది, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావాలి కదా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. మళ్ళొకసారి ఫోన్ చేయండి, అమ్మాయి ఎక్కడి వరకు వచ్చిందో తెలుస్తుందని మిథున వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇండియా వచ్చింది, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది, వస్తుందిలే అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అదిగో అమ్మాయి వచ్చింది అని చెప్పి ముఖర్జీ గారు సంతోషంగా కారు దగ్గరికి వెళ్తారు. ఇక కారులో నుంచి సీత నువ్వు ఎంట్రీ ఇస్తుంది. మోడర్న్ డ్రెస్లో మోడర్న్గా కనిపిస్తూ ఉంటుంది. హాయ్ డాడ్ అని చెప్పి ముఖర్జీ గారిని హగ్ చేసుకుంటుంది. హాయ్ బేబీ, జర్నీ ఎలా జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటారు. బోరింగ్ డాడ్, చాలా లాంగ్ జర్నీ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. మమ్మీ అని చెప్పి మిథున వాళ్ళ మదర్ని హగ్ చేసుకుంటుంది. అమ్మ మిథున ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాగున్నాను మామ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. సరే మా మిథున లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ముఖర్జీ గారు మిథునని తీసుకుని లోపలికి వస్తూ ఉంటే, ఆగండి ఏంటి అలానే వచ్చేస్తావా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు, దిష్టి తీస్తానని చెప్పి మిథున వాళ్ళ అమ్మ మిథునకి చెప్తూ ఉంటే, ఏంటి డాడ్ ఇది అని మిథున అడుగుతూ ఉంటుంది. ఆచారం బేబీ, హెల్ప్లెస్ అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే మిథున వాళ్ళమ్మ దిష్టి తీసుకొచ్చి ఇరుకు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పి మిథునకు దిష్టి తీసేస్తుంది. డాడ్ హెడేక్గా ఉంది అని మిథున చెప్తూ ఉంటుంది. అవునా, అయితే ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను, తలనొప్పి ఇట్లే ఎగిరిపోతుంది అని మిథున వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. వద్దు మామ్, 2 hours స్లీప్ చేస్తాను, అప్పుడు వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు అని మిథున చెప్తూ ఉంటే, ఓకే బేబీ వెళ్ళు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు. అమ్మ అయితే అమెరికా నుంచి ఇంటికి వచ్చేసింది, ఇక పెళ్లి సంబంధాల వేటలో పడాలి అని మిథున వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. లేడీకి లేసిందే పరిగన్నట్టు అప్పుడే పెళ్లి సంబంధాలు ఏంటి అని ముఖర్జీ గారు అంటూ ఉంటారు. నీకు మాత్రం అమ్మాయికి పెళ్లి చేయాలని లేదా ఏంటి అని మిథున వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. ఉందే, కానీ మిథున ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి కదా అని ముఖర్జీ గారు అంటారు. ఏంటండి రాత్రి సీత వస్తుందనుకున్నాము, తెల్లవారింది, అయినా కూడా సీత రాలేదు, ఒకసారి సీతకు ఫోన్ చేయండి అని లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది. తెల్లవార్లు చేస్తూనే ఉన్నాను లలిత, అయినా సీత ఫోన్ కలవట్లేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సీత ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి అని లలిత అంటూ ఉంటుంది. సీత తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే సీత తన లగేజ్ తీసుకుని శివకృష్ణ ఇంటికి వస్తుంది. ఏంటి సీత, అసలు రామ్కి నీకు గొడవ రావడం ఏంటి, రామ్ నిన్ను పుట్టింటికి పంపించడం ఏంటి అని లలిత అడుగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది. రాత్రి చలపతి గారు ఫోన్ చేశారమ్మా, జరిగిందంతా చెప్పారని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు.
సీత, ఇలాంటివన్నీ నీకే ఎందుకు జరుగుతున్నాయే? మొన్న సుమతిని చంపామన్నారు, ఇప్పుడు మహాలక్ష్మిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు అని చెప్పి లలిత బాధపడుతూ ఉంటుంది. ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య కుట్ర. రామ్మమ్మ మహాలక్ష్మి అత్తయ్య మాట విని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి చెప్తే మాత్రం రామ్ వింటాడా అని శివకృష్ణ అంటూ ఉంటాడు. మా అమ్మ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు నాన్న అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. సీత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాకే ఫోన్ చేస్తే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు. అవునే, వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కదా అని లలిత అంటూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా తేలుస్తాను అని శివకృష్ణ అంటూ ఉంటే, నాన్న వద్దు, ఇప్పుడు మనం వెళ్ళినా మనం ఏ తప్పు చేయలేదనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. తప్పకుండా ఆధారాలతో వెళ్ళి మహాలక్ష్మి అత్తయ్య బండారం బయట పెడదాం అని సీత చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సీత, లోపలికి వెళ్దాం రా అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. ఇక సీత లోపలికి వెళ్ళగానే మొన్నటి వరకు మధునితో భర్తకు దూరమైంది, ఇప్పుడు సీత భర్తకు దూరమైంది. ఏంటండి ఆడపిల్లల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి లలిత అంటూ ఉంటే, బాధపడకు లలిత, త్వరలోనే నేను సీత ఇద్దరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూస్తాము అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి, అర్చన, గిరి, జనార్దన్ అలాగే గౌతమ్ హాల్లో కూర్చుని ఉంటారు. అబ్బా, సీత ఇంట్లో లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అవును, సీత లేకపోతే ఎలాంటి గొడవలు లేవు అని చెప్పి గిరి అంటాడు. అవునవును, సీతమ్మను కావాలని ఇంట్లో నుంచి బయటికి పంపించారు కదా, సీతమ్మ ఇంట్లో లేకపోతే మీకు ఎలాంటి అడ్డు లేవు, మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగొచ్చు అని చలపతి అంటూ ఉంటాడు. ఆపుతావన్నయ్య, సీతను కావాలని ఎవరు ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు? రాము కదా పంపించింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. రాము మీరు చెప్పిన మాటలు విని డూడు బసవన్లా తల ఊపి సీతను అన్యాయంగా ఇంట్లో నుంచి పంపించేశాడు, మొగుడు పిల్లల్ని విడదీశారు, మీరు బాగుపడరు అని చలపతి అంటాడు. ఇక అప్పుడే రేవతి వచ్చి, కరెక్ట్గా చెప్పారు చలపతి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గౌతమ్ రేవతిని చూసి, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక రేవతి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే, ఆగు, ఈ ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సీతను పుట్టింటికి ఎందుకు పంపించారో అడగడానికి వచ్చానని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. అది అడగటానికి నువ్వెవరు అని చెప్పి గిరి అంటాడు. ఈ ఇంటి ఆడపడుచుని అని చెప్పి రేవతి చెప్తుంది. ఏంటని, ఆ సీతని మేనకోడలే కదా, సుమతి వదిన చనిపోయి కనీసం 10 రోజులన్నా అవ్వట్లేదు, అప్పుడే సీతను పుట్టింటికి పంపించడం ఏంటి అని రేవతి జనార్దన్ని అడుగుతూ ఉంటుంది. ఎన్ని రోజులు సుమతక్క సీతకు సపోర్ట్గా ఉంది, సుమతక్క పోగానే సీతకు సపోర్ట్ ఎవరూ లేరని చెప్పేసి వీళ్ళంతా కలిసి అన్యాయంగా సీతమ్మను పుట్టింటికి పంపించారు అని చెప్పి చలపతి చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు చలపతి, సీత మహాన్ని చంపాలని చూసింది అని చెప్పి జనార్దన్ అంటాడు. సీత అలాంటి పని చేసిందంటే ఎలా నమ్ముతున్నావు అన్నయ్య అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. సీత తన సొంత మేనత్త సుమతిని చంపాలని చూసింది, అలాంటిది నేను ఒక లెక్క అని మహాలక్ష్మి అంటుంది. సీత అలాంటి పని చేస్తుందంటే మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను అని రేవతి అంటుంది. నువ్వెందుకు నమ్ముతావు, సీతని కావాలని నీకు దగ్గరుండి పెళ్లి చేపించింది కదా అని అర్చన అంటుంది. ఇంకా చెప్పాలంటే మహా పెట్టిన క్షమాభిక్ష వల్లే సీత బ్రతికిపోయింది, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు అని అర్చన చెప్తూ ఉంటే, మహాలక్ష్మి పెద్ద ప్రధానమంత్రి సీతకి క్షమాభిక్ష పెట్టింది, భలే మాట్లాడుతున్నారులే అని చలపతి అంటాడు. అన్నయ్య, సీతకు సపోర్ట్ చేసి నన్ను తక్కువ చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఉండటానికి కారణం నేనని మర్చిపోకు అని చెప్పి మహాలక్ష్మి చలపతిని అంటుంది. సీత ఇంట్లో ఉండబట్టే ఇంకా ఈ ఇల్లు పచ్చగా ఉంది, సుమతి వదిన మనసు శోభిస్తుంది అన్నయ్య సీతను పుట్టింటికి పంపించినందుకు అని రేవతి జనార్దన్కి చెప్తూ ఉంటుంది. రామే సీతను కావాలని పుట్టింటికి పంపించాడు, రామే సీత గురించి ఆలోచించట్లేదు, అలాంటప్పుడు సీత గురించి మేము మాత్రం ఏం ఆలోచిస్తాం అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎవడివిడ బాగా ఓవర్ చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తను ఆడపడుచు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, తనతో జాతర చేసేస్తే పోతుంది అని గౌతమ్ అంటూ ఉంటే, ఆపుతావా నీ జాతర గొడవ అని మహాలక్ష్మి గౌతమ్ని అంటుంది. సీత కాముగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నారేమో, సీతను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎప్పటికీ వదిలిపెట్టదు, అంతా వాళ్ళ అంతు తేలుస్తుంది, చూస్తూ ఉండండి, తప్పకుండా సీత మళ్ళీ వస్తుంది అని చెప్పి రేవతి జనార్దన్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటే, అయిపోయిందని గొడవ, రామ్ని పరామర్శించడానికి వస్తే పైన రూమ్లో ఉన్నాడు వెళ్ళు, అంతేగాని ఇక్కడ గొడవ చేయకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, రామ్తో మాట్లాడతాను, రామ్ను నిలదీస్తాను, తప్పకుండా రామ్ మనసు మారేలా చేస్తాను, రామ్ తప్పకుండా సీతను ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పి రేవతి కోపంగా రామ్ రూమ్కి వెళ్తుంది. ఇక శివకృష్ణ రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది ఆడవాళ్ళు కలిసి, ఏంటి శివకృష్ణ గారు, మీ చిన్నమ్మాయి సీత పుట్టింటికి వచ్చిందంట కదా, ఎప్పుడు భర్తతో కలిసి వచ్చే అమ్మాయి ఇప్పుడు భర్త లేకుండా వచ్చిందంట కదా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయంట కదా, వాళ్ళు విడాకులు కూడా తీసుకుంటారంట, మీరు పోలీస్ అయ్యింది మీ ఇద్దరు అమ్మాయిల్ని సరిగా పెంచలేదు అని చెప్పి వాళ్ళు శివకృష్ణను అంటూ ఉంటే, అప్పుడే సీత వచ్చి వాళ్ళు చెంప పగలగొడుతుంది. ఏంటి సీత మా వదిన చెంప పగలగొడతావా అని ఆవిడ పక్కనున్నవాడు అంటూ ఉంటే, ఏం నీ చెంప పగలగొట్టలేదని ఫీల్ అవుతున్నావు అని చెప్పి సీత మరొక ఆవిడ చెంప కూడా పగలగొడుతుంది.
ఏం సీత, ఒక ఊరోళ్ళం కదా అని చెప్పి పరామర్శించాం అంతే కదా అని చెప్పి అంటూ ఉంటారు. మా నాన్న పెంపకమే సరిగ్గా లేదంటారా? మా నాన్న పెంపకం గురించి మీకేం తెలుసు? భార్యాభర్తలు అనే వాళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఉంటారా? గొడవలు పెట్టుకుంటే విడాకుల వరకు వెళ్ళిపోతారా? అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకేం తెలుసని మాట్లాడుతున్నారని సీత వాళ్ళను అంటూ ఉంటుంది. మిమ్మల్ని పలకరించడం మాది బుద్ధి తక్కువైంది, పదవే వెళ్దామని చెప్పి ఆడవాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీత ఇలా రోడ్డు మీద మాట్లాడిన వాళ్ళందరినీ చెంపలు పగలగొడతావా అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది. మరి నాన్న పెంపకాన్ని తక్కువ చేస్తే ఊరుకుంటానా ఏంటి అని సీత అంటుంది. నీ సమస్యకు పరిష్కారం ఇది కాదు సీత అని శివకృష్ణ అంటూ ఉంటే, మహాలక్ష్మి అత్తయ్య ఆడుతున్న నాటకం నాన్న అని సీత అంటుంది. రామ్ మాత్రం నీ గురించి ఆలోచించాలిగా సీత అని లలిత అంటూ ఉంటే, రామమ్మ మహాలక్ష్మి అత్తయ్య మాటను ఎదురు చెప్పలేక అలా చేశాడు అని చెప్పి సీత అంటుంది. నువ్వు ముందు రామ్ని వెనకేసుకురావడం ఆపు. మహాలక్ష్మిపై ఎంత నమ్మకం ఉందో నీపై కూడా అంతకంటే ఎక్కువ నమ్మకం ఉండాలి కదా అని చెప్పి లలిత సీతను అంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.